దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుని వాక్యం మనం ధ్యానించబోతున్నాము. అది అందరూ నిన్ను చేయి విడిచిన భయపడదు, అందరూ నిన్ను విడిచిన డు నాట్ ఫియర్. ఇది లోకంలో సంభవిస్తుంది, చాలా జీవితాల్లో సంభవిస్తుంది. నమ్ముకున్న వారు నిన్ను చేయి విడిచేస్తారు. నువ్వు ప్రేమించిన వారు నిన్ను కాదని పక్కకు జారుకుంటారు. నువ్వు కట్టుకున్న భర్త లేక భార్య నీ మీద అశ్రద్ధ చూపవచ్చు, నేను లెక్క చేయకపోవచ్చు, అలక్ష్యం చేయొచ్చు, ఒకవేళ విడిచిపెట్టవచ్చు కూడా. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మీకేం సంభవిస్తుంది? శ్రమ సంభవిస్తుంది. నువ్వు చాలా ఆనుకున్న వ్యక్తి నిన్ను మోసం చేయొచ్చు. యేసుప్రభు అనుభవించినాడు కదా ఆ మోసం. యేసుప్రభుకు తెలుసు వాడు దొంగ, మోసగాడని, అయినా కానీ భరించినాడు. అంటే ఇలాంటివన్నీ కూడా జీవితంలో తప్పకుండా సంభవిస్తుంది. ఇది వింత కాదు, కొత్త కాదు. నీకు అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. నేను పొగడుతూ ఉంటారు, నీ పక్కన ఉంటారు, నువ్వు శబాష్ అంటారు, నిన్ను ఘనపరుస్తారు, కొనియాడతారు. కానీ ఒకవేళ నీ పరిస్థితి తారుమారు అయిపోయి నీకు ఏమీ లేనప్పుడు నిన్ను ఆదుకునేవారు ఎవరు ఉండరు. నీ దరిదాపు కూడా రాకుండా నిన్ను అలక్ష్యం చేసేవారు ఉంటారు. అయినా నీవు భయపడే అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు భయపడే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా చెయ్యి విడవాడు. ఆయన పుట్టుకలోనే ఆయన పేరేంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. ఈ దేవుడు ఎంతకాలం మనకు తోడుంటాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడుగా. కీర్తనలు 48 చివరి వచనంలో ఒక మాట ఉంది, ఈ దేవుడు మనల్ని మరణం వరకు నడిపిస్తాడు, ఈ దేవుడు మనల్ని అంతం వరకు నడిపిస్తాడని. అంటే నిన్ను చేయి విడవని దేవుడు. ఈ లోకము నిన్ను ఆకర్షిస్తుంది, ప్రేమిస్తుంది, నీతో కొద్దిసేపు నడుస్తుందేమో, తర్వాత నిన్ను వదిలిపెట్టే ఆస్కారాలు చాలా ఉండొచ్చు. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి అనేక కారణాలు కూడా ఉంటాయి. అంటే ఎప్పుడు మనిషిలో ఒక తపన ఉంటుంది, వాళ్ళు నన్ను మంచిగా అర్థం చేసుకుంటే ఎంత బాగుండు, హోప్ దే విల్ అండర్స్టాండ్ మీ. నిన్ను పూర్తిగా ఈ లోకంలో ఎవ్వరు అర్థం చేసుకోరు, అది తెలుసుకోండి. నో వన్ కెన్ అండర్స్టాండ్ యూ పర్ఫెక్ట్లీ. నిన్ను కనిన తండ్రి ప్రభువే నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హీ నోస్ అబౌట్ యూ. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పడుకుంటా, నువ్వు అన్నీ 139వ కీర్తనలో ఉంది. అయితే హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. డోంట్ డిస్పేర్. నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, ఏడవద్దు, తల బాదుకోవద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. బికాస్ యువర్ ఎ గాడ్స్ చైల్డ్. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డవు. నిన్ను విమోచించినాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నేను ఒక ప్రసంగం చేసినాను కదా, ఎవరు ఏమీ
అనుకుంటారో ఏమన్నా భయం, అదేమి అవసరం లేదు. అందరు నిన్ను చేయి విడిచినా భయం అవసరం లేదు ఈరోజు మరి వర్తమానం. కానీ ఒకటి నువ్వు చేయాలి, ఊపిరిపోయిన సత్యాన్ని వదిలిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టాండ్ ఫర్ ట్రూత్. దేవుడు నీకు అప్పగించింది ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. అంటాడు కదా ఒక దగ్గర, నేను నీకు అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకో, అంతే, గట్టిగా పట్టుకో, నువ్వు దాన్ని మాత్రం వదిలిపెట్టదు. నో కాంప్రమైజ్ ఆన్ ట్రూత్. నీవు దేవుడు నీకు పిలిచిన మార్గంలో రాజీ పడకూడదు. లోకంతో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఏ లేదు ఇట్లా కొద్దిగా అబద్ధం కొద్దిగా అలా కాదు. ఈ తల తెగిన సత్యం కొరకు నిలబడు, అంతే. దట్ ఈస్ అ డెసిషన్ ఐ మేడ్ అండ్ యు ఆర్ మై స్పిరిచువల్ చిల్డ్రన్. ఐఎమ్ టీచింగ్ యూ ద సేమ్ థింగ్. ఎందుకంటే గాడ్ కెన్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ స్ట్రైట్ మేనర్. డిపెండ్ ఆన్ గాడ్. నీకేది హృదయంలో కలవరం ఉన్నా, బాధ ఉన్నా, ఎవరైనా అపార్థం చేసుకున్నా, నిన్ను సరిగ్గా వారు అవగాహన చేయకున్నా, మరి నిన్ను గురించిన సత్యాలు వారికి తెలియకున్నా, నీ మీద ఏదో లేని వార్తలు పుట్టించినా, నీ స్వభావం కూడా వారికి సరిగా అర్థం కాకుండా, నీ ఇంటెన్షన్ అర్థం కాలేదు, నీ మనోభావాలు వారికి అర్థం కాలేదు, నీ దర్శనం కూడా వారికి అర్థం కాలేదు, నువ్వు ఎటు పయనమవుతున్నావు కూడా వారికి అర్థం కాలేదు, అప్పుడు నీవేమీ భయపడే అవసరమూ లేదు. మన 40 ప్రసంగాలు దేని మీద కేంద్రీకరించింది? భయపడకుడి. ఈరోజు అందరూ నిన్ను చేయి విడిచినా భయపడద్దు. నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవు కావు. ఐ వాంట్ టు డ్రైవ్ దట్ లాజిక్ ఇన్ యూ. ఏంటంటే నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవు కావు. నేను చెప్తున్నాను కదా, పెద్దలు ఆశీర్వాదం ఇస్తారు. తండ్రి ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం నీకు సదా తోడై ఉండును గాక. హల్లెలూయా. హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నిన్ను ఆవరించింది. మళ్ళీ ఒంటరివాడు ఎలాగైతావు? మరి ఎల్లకాలము దేవుడు నిన్ను భద్రంగా కాపాడగలడు. ఆల్వేస్ హ్యావ్ దట్ అష్యూరెన్స్ దట్ గాడ్ ఈజ్ విత్ మీ. పరిశుద్ధ గ్రంథంలో భక్తులను చూసినప్పుడు, మోషే నేను నీకు తోడై ఉన్నాను, యాకోబు నేను నీకు తోడై ఉన్నాను, ఇస్సాకు నేను నీ తండ్రి దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను అనే తండ్రి దేవుడు యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు సదా తోడై ఉన్నాడు. ఒక మంచి మాట ఉంది 22వ కీర్తనలో 3-4 వచనాలు చదవండి. అప్పుడు మన పితరుల దేవుడు, మన పితరులు ఆయన యందు నమ్మకం ఉంచి సిగ్గుపడా లేదంట. ఇట్స్ యాక్చువల్లీ బీటన్ ట్రాక్ వీఆర్ గోయింగ్. మన కొత్త దారిలో ఏం వెళ్ళడం లేదు. మన పితరులు నడిచిన మార్గంలో నడుస్తున్నాము. దేవునికి స్తోత్రం. మన పితరులు ఆయన యందు విశ్వాసం ఉంచినారు, వారు సిగ్గుపరచబడలేదు. దేవునికి స్తోత్రం. వారు నమ్మిన దేవుని మనము నమ్ముతున్నాము. వారికి అవమానం కలగలేదు, వారికి సిగ్గు లజ్జ కలగలేదు. వారు దేవుడు చెప్పిన మాటలు విన్నారు, విధేయులైనారు, వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకున్నారు. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. They have tasted and seen that the Lord is good, dependable, reliable. He will not let you down in any circumstance. అందుకే ఆ ధైర్యం, ఆ ధీమా, ఆ హుందాతనం ఎప్పుడు ఉండాలి విశ్వాసి. అలాగే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. చిన్న సమస్య రాగానే ముఖమంతా వాడిపోయి కింద చతికిలబడి ఇంకా లేవలేని పరిస్థితి, అలా కాకూడదు. మరి ఇన్ని సంవత్సరాలు విన్న వాక్యం ఎటుపోయింది? మీకు అన్యులకు ఏమి తారతమ్యం ఉంది? వాళ్ళు మరి సమస్యలు వస్తే కలవరపడుతున్నారు, నువ్వు సమస్యలు వస్తే కలవరపడుతున్నావు. నీవు వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి, గొప్ప సహవాసం ఉన్నది, జీవం గల దేవుని సంతానం నీవు. మరి ఎన్నెన్ని మార్గాలు, ఉపదేశాలు నువ్వు వింటున్నావు. మరి ఏది వినని వారికి వాళ్ళ జీవితంలో ఎంత భయము, ఎంత చీకటి ఆవరిస్తుంది. అసలు ఒక్కొక్క విశ్వాసి నన్ను అడిగితే క్రీస్తు యోధుడుగా ఉండాలి. కట్లలో ఉండేవారిని విడిపించాలి, చీకట్లో ఉండేవారిని నడిపించాలి, అనేకులను జీవ మార్గంలోకి త్రిప్పే బాధ్యత నీకుంది. నువ్వే అలసిపోతే, కృంగిపోతే, కుమిలిపోతే ఎలాగో? హల్లెలూయా. ఆ పౌరుషం ఎప్పుడు ఉండాలి? ఏంటి, దేవుడు నాకు ఇంత గొప్ప సత్యం ఇచ్చినాడు, నేను ఈ సత్యాన్ని ఎత్తుపట్టుకున్నాను, సత్యం అనే ధ్వజాన్ని ధరించినాను, నా జీవితంలో అనేక మందిని వెలుగు మార్గంలో నడిపించాలి అనే పౌరుషం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ఒక మాట అంటాడు, మీ దీపము మంచం కింద కొంచెం కింద పెట్టొద్దంటాడు, ఎత్తి పట్టుకోమంటున్నాడు. ఎవరైతే అనేకులను నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశ మండలం అందరి జ్యోతుల వలె ప్రకాశిస్తారంట, నిరంతరము మెరిసిపోతున్న తారల వలె ఉంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పుడు కూడా చిన్నబుచ్చుకోవద్దు ముఖం. మరి మంచిగా 1000 వోల్ట్ల బల్బు వెలిగినట్టు వెలుగుతూ ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని బట్టి శక్తి, ప్రభువుని బట్టి ప్రేమ, ప్రభువుని బట్టి ధైర్యం, ప్రభువుని బట్టి నీ అభిషేకం. కాబట్టి ఆయనే నీకు సర్వమై ఉన్నాడు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఇది 1000 పాటల పుస్తకంలో ఉంది. అందరూ నిన్ను చెయ్యి విడిచిన ప్రభువు నీ చెయ్యి అన్నాడు విడవడు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నిన్ను నమ్ముకుంటిని, నన్ను నీవు విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నన్ను నీవు విడువనంటివే. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడు నీవే, నా నీడయు నీవే. అందరూ నన్ను విడచినా
నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. తల్లియు నీవే, తండ్రియు నీవే, నీవే యేసయ్యా. హల్లెలూయా. నాకు నా అనేవాళ్ళు లేరు, నన్ను పలకరించే వాళ్ళు లేరు, తిన్నావా అని అడిగిన వాళ్ళు లేరు. పిచ్చి మాటలు చెత్త బుట్టలు పడేయాలి. హల్లెలూయా. నీకున్నాడు ఒక గొప్ప ప్రభు, ప్రాణం పెట్టిన ప్రభు, ప్రాణప్రదంగా నిన్ను ప్రేమించిన ప్రభు ఉన్నాడు. ఈ మాటలన్నీ మీకు ఎక్కడి నుండి వచ్చినాయి సిస్టర్ నన్ను అడిగితే అనుభవంలో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిలో పుట్టినాను, ఎండకు వాడిపోను. అందుకే నాకు అగ్ని నుండి తీసినాడు నన్ను దేవుడు. అందుకే చిన్న చిత్క భయాలు, పెద్ద భయమైన భూకంపమైన నాకు భయం లేదు. ఐఎమ్ ప్రిపేర్ టు లివ్ ఫర్ ద లార్డ్, ఐఎమ్ ప్రిపేర్ టు డై ఫర్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు నీ చెయ్యి ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. దేవుని వాగ్దానాలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకోవాలి. అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ వారసుడు నీవు. శాపం గురించి కూడా నువ్వు భయపడే అవసరం లేదు, మనుషులు పెట్టే నిందకు భయపడే అవసరం లేదు, ఏది ఏమవుతుందో అనే భయం అవసరం లేదు. అందరు నిన్ను చేయి విడిచినా నువ్వు భయపడే అవసరం లేదు. పేరు పాడు చేస్తూ ఉంటారు. నువ్వు ఎదుగుతున్న కొలది కొందరు ఏం చేస్తారంటే అదే పనిగా నీ పేరు టార్నిష్ చేస్తాడు. దే విల్ టార్నిష్ యువర్ ఇమేజ్. నువ్వు చేయలేని తప్పులు చేసినావని ఇంకొక పిక్చర్ ఇచ్చి నీకున్న కీర్తి పేరు పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే నేను అలాంటి వారితో సవాలుగా చెప్తున్నాను, నువ్వు పాడు చేసే పేరు నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఇచ్చే పేరు చాలు. నువ్వు పాడు చేయగలిగే పేరు కలిగినంత నీకు అంత సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చిన పేరు నిలబెట్టుకోని శక్తి దేవునికి ఉండకుంటే, ఇఫ్ గాడ్ కెనాట్ ప్రిజర్వ్ మై నేమ్, లెట్ ఇట్ బి టార్నిష్డ్, బికాజ్ ఐ నో మై రిడీమర్ లివెత్. నా విమోచకుడు సజీవుడు, నాకు ఇచ్చిన వాటిని భద్రం చేయడానికి ఆయనకు శక్తి ఉన్నదని నమ్ముతాను. దేవునిస్తాం. ఎవరో పాడు చేస్తారట, అటు పేరు ఎందుకు నీకు? పాడైపోయే పేరు నీకెందుకమ్మా? దిట్టమైన చోట నిన్ను మేకు కొట్టినట్టు ఆయన స్థిరపరచగలడు. హల్లెలూయా. ఆయన మంచి పేరు ఖ్యాతి నీకు ఇవ్వగలడు. నీకు ఆయన సెలవిచ్చిన వాగ్దానంలో ఒక్కటి కూడా జరగకుండా ఉండదు. ఆయన సత్యవంతుడు, నీతివంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆయన నీకు సెలవిచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చడానికి సర్వశక్తి మంతుడు. దేవునిస్తాం. ఒకరోజు నేను చాలా కుమిలిపోయి, అంటే వస్తాయి కదా యుద్ధభూమిలో ఉన్నవానికి గాయాలు తప్పవు కదా, యుద్ధం ఆడుతున్నా కదా, నేను యుద్ధం ఆడుతున్నా దేవుని బిడ్డల కొరకు. అప్పుడు గాయాలు అట్నుండి ఇట్నుండి దేహం అంతా అలసిపోయింది నాకు. అబ్బా ఏంటి ప్రభువా ఇంత పెద్ద యుద్ధమా ఇది అని పడుకున్నాను. పడుకుంటే గొప్ప శబ్దం విన్నాను నా చెవులకు. నేను మార్పు లేని వాడను అనే మాట విన్నాను. ఐఎమ్ ద లార్డ్ దట్ చేంజెత్ నాట్. ఎంత సంతోషమైందంటే నేను వెంటనే లేచినాను దిక్కున. ఇప్పుడు రాత్రి 2 గంటలు అవుతుంది, బైబిల్ వెతికినాను. మలాకి గ్రంథంలో అక్కడ 3వ అధ్యాయంలో ఆ మాట దొరికింది, నేను మార్పు లేని వాడు. బట్ యు ఆర్ గాడ్ దట్ చేంజెస్ నాట్. అందరూ మరి కొన్ని పర్యాలు మనం మెచ్చుకుంటారు, కొన్నిసార్లు మన ధైర్యాన్ని చెడగొడతారు, ఒకటి ఇదంటారు అదంటారు. కానీ దేవుడు మాత్రము మార్పు లేనివాడు, మారని దేవుడు. ఆయన యుగ యుగములు ఏకరీతిగా ఉండేవాడంట. దేవునికి స్తోత్రం. ఏకరీతిగా ఉండే స్నేహితుడు మిత్రుడు ఎక్కడన్నా దొరుకుతాడా? లేదు. వాళ్ళు నీపై చూపే ప్రేమలు మారుతూ ఉంటాయి. వాళ్ళ మూడ్ మారిన కొలది వాళ్ళ ప్రేమలు మారుతూ ఉంటాయి. కానీ దేవుడు ఒక్కడే, ఆయన సదా ఏకరీతిగా ఉంటాడు. 102వ కీర్తన తీయండి. సామ్స్ 102 27-28 చదువుతున్నా. నీవు ఏకరీతిగా ఉండువాడు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు,
వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడు. ఒక కార్యం పెట్టి ప్రార్థన చేస్తే జవాబు ఇలాగ వచ్చింది నాకు. నువ్వు దేని గురించి వ్యాకుల పడకు. నేను ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడిని. నా వాగ్దానాలకు మార్పు లేదు. ఆకాశం భూమి గతించిపోయినా నా మాటల్లో ఒక పుల్లైనను సొల్లైనను మారదు. నేను నీకు ఇచ్చిన వాగ్దానాలను స్థిరపరుస్తాను. నీ కుటుంబం పట్ల నెరవేరుస్తాను. నీకు ఇచ్చిన సంఘం పట్ల నెరవేరుస్తాను. విశ్వాసుల పట్ల నెరవేరుస్తాను. నేను సదా ఏకరీతిగా ఉండేవాడను. మరి నా సంవత్సరములకు అంతం లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు. వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడు. అంటే దేవుడు మనకు ఒక పని ఇచ్చినప్పుడు నాతోటి అంతరించిపోతుందా అని అందరికి ఉంటుంది, ఫౌండర్స్కు ఏమవుతుంది దీని భవిష్యత్ అని. కానీ ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది. దేవుడు తాను ఎన్నుకున్న భక్తులకు, అభిషక్తులకు, వాడుకు ఆత్మీయ సంతానం కానీ భౌతికమైన సంతానం కానీ ఆ సంతానాన్ని స్థిరంగా దేవుని సన్నిధిలో నిలిపే శక్తి దేవునికి ఉంది. ఆ సంతానాన్ని ఆయన సన్నిధిలో నిత్యం ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్పు లేనివాడు, మారనివాడు, మాట తప్పనివాడు. ఆయన సెలవిచ్చిన మాటలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతుంది. నేను దాదాపు చాలా డైరీస్ మెయింటైన్ చేసినాను. దేవుడు ఇచ్చిన మాట ప్రతిదీ భద్రపరిచినాను. నాకు తెలుసు అది నెరవేరుతుంది. నేను ఇంతవరకు మరి ఏసుతో పైన 30 ఎపిసోడ్స్ వరకు చెప్పినాను, కానీ ఇంతవరకు ఆ డైరీలు ముట్టుకోలేదు. ఆ ముట్టుకుంటే ఇంకెన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. అంతగా దేవుడు మాట్లాడిన మాటలు నేను భద్రపరిచినాను. బికాజ్ ఐ ట్రస్ట్ గాడ్, ఐ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ హిస్. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందని నాకు పూర్ణ విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. ఐ టోటలీ బిలీవ్, ఐ డోంట్ డౌట్ గాడ్. నేనేం అపనమ్మకం కాదు, పూర్తి హృదయంతో నమ్ముతాను దేవుడు నెరవేరుస్తాడని. అందుకే నాకు దైవ కార్యాలు చేపట్టినప్పుడు నాకు అపనమ్మకం ఉండదు. అపనమ్మకం అస్సలు ఉండదు. ఎందుకంటే నేను చూసినాను కదా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా. ఎందుకంటే అనుభవం ఉంది నాకు. 1000 నామములు చెప్పేటప్పుడు ఇట్ టుక్ 4.5 years టు కంప్లీట్ 1000 titles. అప్పుడు మాకు చిన్న ఆలయము, గొప్ప జనం వస్తున్నారు 1000 నామాలు వినడానికి. ప్రతి వారం 7 నామములు నేను ప్రిపేర్ అయ్యి 7 ప్రసంగాలు, 7 పాటలు, ప్రతి నామంకు తగిన పాట కూడా పాడేదాన్ని. 1.5 hour అది కోర్ సెషన్. అప్పుడు ఘోరణ వర్షం పడితే చాలా ప్రాబ్లం. టవర్లో ఇప్పుడు కట్టినాము టవర్, కానీ అప్పుడు లేదు. మీద అంతా కిక్కిరిసినంత జనాలు కూర్చునేది. కొంతమందికి తెలుసు ఆ సంగతి. వీధుల్లో అంతా కూర్చునేది. ఎల్సీడీ అవన్నీ పెట్టడానికి డబ్బు లేదు. టీవీలు ఒక్కొక్కరు టీవీ ఇచ్చే, మా టీవీ పెట్టుకొని మళ్ళీ పని అయిపోయినాక వాళ్ళకి రిటర్న్ ఇచ్చేది. అలాగూ క్లిష్ట పరిస్థితిలో మరి ఇంత గొప్ప అరేంజ్మెంట్ చేసి ఇంతమంది మనుషులు చేయడానికి కూడా లేరు. ఒంటరి పోరాటం. తల్లిదండ్రులు పడక మీద ఉన్నారు. నాకు ఉద్యోగ సమస్యలు, ఇంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. అప్పుడు 1000 నామాలు చెప్పాలి, వెతకాలి. సముద్రంలో ముత్యాలు వెతికినట్టు వెతికి సమకూర్చి ఒక్కొక్క దానికి ఓ ప్రసంగం. అంటే ఇది అనూహ్యమైన కార్యం కదా. కానీ బలమైన దేవుని హస్తం నాకు తోడు ఉండింది. దేవుని స్తోత్రం. నేను మధ్యలో వచ్చి వర్షం పడితే మాత్రం ఇది మొత్తం క్రౌడ్ డిస్టర్బ్ అవుతుంది, కానీ బయటకు వచ్చి వర్షం ఆపు ప్రభు అంటే వర్షం ఆగిపోయేది. అది ఎంత అద్భుతం. ఇప్పుడు అంటే ఇవన్నీ చెప్తే కొన్నిసార్లు కొందరు అనుకుంటారు మేము గొప్పతనం చెప్తాను. కాదు, నాకు అవసరం లేదు, ఏ గొప్పతనం అవసరం లేదు. నా అనుభవం చెప్తాను తప్పకుండా. అయితే నేను ఇలా అక్షరాల ఒక లాకు కీ వేసినట్టు వేసేదాన్ని. ఆ వర్షం ఆగిపోయేది. అప్పుడు నా పాప 12 ఏళ్ళ పాప గమనించి నేను ఇంటికి వచ్చిన తర్వాత, మమ్మీ నువ్వు లాక్ వేస్తున్నావు కానీ వర్షం లేకుంటే దేశం పాడవుతుంది, నువ్వు ఓపెన్ కూడా చేయాలి పని అయిపోయినాక. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యూ షుడ్ హ్యావ్ సచ్ క్లోజ్ ర్యాపోర్ట్ విత్ గాడ్. నాకు మాత్రం కాదు, మీ అందరికీ అలాంటి శక్తి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నిటి మీద నీకు ఆధిపత్యం ఇస్తాడు. ఆయనకున్న అధికారం అంతా నీదే. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా చతికిలబడొద్దు, కృంగిపోవద్దు, విచారం ఉండొద్దు. ఆయన ఇచ్చిన ప్రతి మాట హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, జాగుచేయక జరుగుతుంది నా మాట, నేను సెలవిచ్చిన మాట తప్పకుండా నెరవేరుతుంది. ఇంకో దగ్గర, నేను నీకు చెప్పిన మాట అంతా గ్రంథములో రాసిపెట్టు, అది తగిన కాలమందు ఆ మాటలన్నీ కూడా నెరవేరుతాయి. మరియకు దేవుడు మరి గబ్రియల్ దూత ద్వారా సెలవిచ్చిన మాట చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. లూక్ 1:33.
ఇక్కడ గబ్రియేలు దూత సెలవిస్తున్నది, నువ్వు భయపడే అవసరం లేదు, నువ్వు దేవుని వలన కృప పొందినావు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, యేసు అనే పేరు పెట్టబడును, గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, అని యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును అని ఆమెతో చెప్పిన. అందుకు మరి నేను పురుషుని ఎరగని దాన్ని ఇదేలాగా జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఎంత అద్భుతం. తర్వాత చూడండి 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట నన్ను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దూత సెలవిస్తున్నాడు, గబ్రియేల్ దూత, నువ్వు నమ్ము, నువ్వు భయపడకు. ఒక కన్యక గర్భవతి కావాలంటే ఎంత భయం ఉంటుంది ఆనాడు. అది కూడా ధర్మశాస్త్ర చట్ట ప్రకారం రాళ్ళు రువి చంపేస్తారు కదా. షీల్ బి స్టోన్ టు డెత్. ఎంత ధైర్యం కావాలి, ఒంటరిదైపోతుంది ఆమెకు. మరి ఆదరించేవారు ఎవరు ఉంటారు? సొంత వారే ఆమెను ఇంటి నుండి గెంటేస్తారు. కట్టుకొని పోయేవాడు యోసేపు కూడా అనుమానం వస్తుంది, ఎవరి వల్ల కలిగింది గర్భం అని. అనాథగా ఒక్కసారి ఆమెకు ఎంత భయం వచ్చి ఉండొచ్చు కదా. కానీ ఆ చిన్నది, నేను ఒక దగ్గర చదివినాను, 13-14 సంవత్సరాలే వయసు అన్నమాట. కన్య మరియా, వడ్ల కన్య, పేద కుటుంబంలో పుట్టింది. దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుని గురించిన మాటలు ఎంత తెలియగలదంటే మరియా, ఆమెను దేవుడు ఎంపిక చేసుకోవడానికి ఈ కారణాలు ఉన్నాయి. మీరు లూకా 2:19 చూసినప్పుడు, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకోండి. హల్లెలూయా. మీరు దేవుని మాటలు భద్రం చేసుకుంటారా? నేను చెప్పాను కదా, నా దగ్గర 10 పెద్ద డైరీల నిండా నేను రాసి పెట్టినాను. దేవుని మాటలు భద్రం చేసుకున్నాను. నాకు తెలుసు అది నా జీవితంలో జరగవచ్చు, మీ జీవితాల్లో కూడా నాకు ఇచ్చిన మాటలు నెరవేరుతాయి. నా సంతానము ఆత్మీయ సంతానమైన భౌతిక సంతానమైన తప్పకుండా మాటలను నెరవేరుతాయని నమ్మినాను. అందుకే అవన్నీ నేను భద్రం చేసుకున్నాను. మరియా ఇలా చేసిందని నాకు అప్పుడు తెలియదు, అంత వాక్య జ్ఞానం ఏం లేకుండేది. తర్వాత చూసినాను, మరియా ఈ పని చేసింది కదా, దేవుడు సెలవిచ్చిన మాట, దూతను పంపి సెలవిచ్చిన మాట, యోసేపుతో పలికిన మాట, గొర్రె కాపర్లు చెప్పిన మాటలు ఏది కూడా పోనీయకుండా అన్ని ఆమె తన హృదయములో భద్రము చేసుకుని దాన్ని నెరవేర్పు ఆమె కన్నులారా చూసి లోకరక్షకుని తల్లి అయిపోయింది. అందుకే మరి ఆ పేజ్లో మీరు చూస్తారు కదా, లూకా సువార్త 1:42 ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు, దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. తర్వాత 45వ వచనం చూడండి, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. హల్లెలూయా. అంటే ప్రభు చెప్పిన మాటలన్నీ సిద్ధించునని మరియా నమ్మింది. అక్కడ అన్నమాట సక్సెస్ సీక్రెట్. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కాదు అని నమ్మింది. 37వ వచనం ఉన్నది, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా. టోటల్ ఒబీడియన్స్, టోటల్ సబ్మిషన్, టోటల్ రెవరెన్స్ ఫర్ గాడ్స్ వర్డ్, అది కావాలి అంతే. దేవుని మాట శ్రద్ధగా వింటే భూప్రజలందరికంటే నేను ఏం చేస్తానంట, యూ విల్ బి ఆన్ ద టాప్, యూ విల్ బి ద హెడ్ అండ్ నాట్ ద టెయిల్, యూ విల్ బి ఆన్ ద టాప్ అండ్ నాట్ బిలో. పైవాడుగా ఉంటావు, క్రిందివాడుగా ఉండవు. దేవుని నా మాటలు అంతగా నీవు నమ్మాలి, ఎందుకంటే అవన్నీ నెరవేరుతుంది. అంటే అందరూ నిన్ను చేయి విడిచినా దేవుని వాక్యం నిన్ను వదిలిపోదు. దేవునికి స్తోత్రం. ఆ మనుషులు మారుతారు, మాట మారుతారు. ఈరోజు ఒక మాట, రేపు ఒక రోజు మాట. ఒకరోజు సేవ ఆరంభంలో నేను మందిరానికి అంటుకునే మా ఇల్లు అనమాట, రెసిడెన్స్. రాత్రి ఒక 2 గంటలకు ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తుంది. మొదట నేను పిల్లి అనుకున్నాను, మూలుగుతున్న శబ్దం. నేనేం చేస్తున్నాను, అయ్యగారికి నైట్ డ్యూటీ, నేను బయటకు వచ్చినాను. అది నిర్జన ప్రదేశం. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ వచ్చినాయి, కానీ ఆ కాలంలో నేను ఆరంభించిన కాలంలో అది మాది ఒకటే బిల్డింగ్ అన్నమాట. పక్కన ఒక్కడో ఒక బిల్డింగ్ ఉంది, నిర్జన ప్రదేశం. అది బయటికి రారు ఎవరు స్త్రీలు. అయితే మరి ఏంటి శబ్దం ఏదో వస్తుంది, మూలుగుతున్నారు ఎవరో, మనిషిలాగా అనిపిస్తుంది, పిల్లిలాగా అనిపిస్తుంది. ఏంటో చూద్దామని 3 చిన్న పిల్లలు, చిన్న గుడ్డు పిల్లలు పండబెట్టి నేను ఒక్కదాని ఉన్నా ఇంట్లో. బయటకు వచ్చిన ఏంటో చూద్దామని చూస్తే అక్కడ
గుడి మెట్ల దగ్గర ఒక యవనస్తురాలు 20 ఏండ్లు ఉంటుంది, పొట్టతోటి ఉన్నది, ఒంటరిగా ఏడుస్తూ ఉంది. నాకు చాలా కనికరం అనిపించింది. ఏమైంది, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నార్త్ ఇండియా నుండి వచ్చినమ్మా. నన్ను ఒకడు ప్రేమించినాడు, నేను గర్భవతిని 6 నెలలు, ఇప్పుడే వస్తానని 6 గంటలకు పోయినాడు గుడి ముందు కూర్చోమని. ఇప్పుడు 2 అవుతుంది, ఇంతవరకు రాలే, ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, పైగా గర్భవతి. చాలా బాధ అయింది నాకైతే, ఎందుకంటే ఆమెకు ఆడ చినుకు వర్షం పడుతుంది, చల్లగా ఉంది. నేనైతే ఆమెను ఏం చేశానంటే ఏదో ధైర్యం చేసినాను. మరి ఆ రాత్రి ఎవరు కూడా అంత సహాయం చేయరు, సాధారణంగా ఆమె వెనక ఎవరు ఉన్నారో మనకు తెలియదు. అయినా కానీ ఆమెకు వేడి నీళ్ళు పెట్టి ఆమెను కావలసిన పరిచర్య చేసి, మరి ఇంటికి తిరిగిపోవడానికి ఉన్న డబ్బులు కట్టి, అన్నం పెట్టి, పొద్దున వరకు పెట్టుకొని, అంటే ఏదో నా వీలున్నంత సహాయం చేశాను. అప్పుడు నాకు అనిపించింది, వాడు ఎన్ని మాటలు చెప్పి కలిపుళ్ళు కబుర్లు చెప్పి దాన్ని బీహార్ నుండి ఎక్కడో వచ్చింది, నమ్మి వచ్చింది కదా, తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి నమ్ముకొని వస్తే వీడు ఇంత నమ్మకం ద్రోహం చేసినాడు కదా. ఎందుకంటే మా గర్భవతి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఈ భారం అంతా ఎవడు భరిస్తాడని అక్కడ గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను. ఇలా ఉంటుందండి లోకం. నీకు ప్రభు కావాలని మనిషి కావాలని, ఎప్పటికీ ఎవరు కావాలి నీకు? అవును, ప్రభు దృష్టిలో సరిగ్గా ఉంటే మనుషుల దయ కూడా పొందుకుంటావు, మనుషుల ప్రేమ కూడా దేవుడు ఇస్తాడు నీకు, ప్రభు దయ కూడా నీ మీద ఉంటుంది. మనుషుల దయ, దేవుని దయ, నీకు మనుషుల దయనే కోరుకోకు, దేవుని దయ కోరుకుంటే ఇవన్నీ నీకు కూడా ఇడ్లీ వెనక చట్నీ వచ్చినట్టు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని కోరుకో, దేవుని రాజ్యాన్ని, నీతిని కోరుకుంటే ఇవన్నీ నీకు అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాగ్దానాలన్నీ నమ్మాలి, నీకు ఆ ఒంటరితనం ఉండదు. వెన్ యూ రెవెల్ ఇన్ ద గాడ్స్ వర్డ్ యూ విల్ నెవర్ ఫీల్ అలోన్. నువ్వు దేవుని వాక్యంలో ఆనందిస్తున్నావు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక సూత్రం ఉంది, ప్రభువునందు ఆనందించు, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించు. 637 సెల్స్ తెచ్చినాం, ప్రార్థనా సెల్స్. ఇది నా దర్శనం ఇది, ఎందుకంటే ప్రతి సెల్లో దైవ సన్నిధి దిగుతుంది. ఆ సన్నిధిలో వారు పాటలు, ప్రార్థన, వాక్యము, ఆరాధన, దేవుని వాగ్దానాలు, దేవుని బిరుదులు ఇవన్నీ ధ్యానిస్తున్నారు. వాళ్ళు అద్భుతమైన శక్తి అనుభవిస్తున్నారు. దేవుని వాగ్దానాలు వారు వల్లిస్తున్నారు, ఆమేన్ పలుకుతున్నారంటే మరి దేవుని వాగ్దానాలన్నీ నిశ్చయములై ఉంది కదా. 2 కొరింథీ 1:20 దేవుడు మీకు అనుగ్రహించిన ప్రతి వాగ్దానము యేసు క్రీస్తునందు మీకు నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన మాట జరగకుండా ఉంటుందా? దేవుడు అబద్ధమాడతాడా? దేవుడు మాట తప్పుతాడా? మీకు ఆ మాట సంఖ్యాకాండం 23:19. ఆయన మాట తప్పడానికి మానవుడు కాడు, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు. ఆయన ఎలా మాట తప్పుతాడు? ఇఫ్ యూ టేక్ అప్ ఎ వర్డ్ అండ్ దెన్ క్లెయిమ్ ఇట్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్, యూ విల్ సీ విత్ యువర్ ఓన్ ఐస్ దట్ ప్రామిస్ గెటింగ్ ఫుల్ఫిల్. హల్లెలూయా. అదే విశ్వాసి. ఈ ఆయుధాలు, మరి సర్వాంగ కవచంలో ఉన్న భాగాలన్నీ కూడా ఎప్పుడు వివరిస్తూ ఉంటాం, అన్నీ ధరించుకుంటే నిజంగా ఎంత శక్తివంతుడై ఉంటాడు కదా. అందుకే పౌలు అంటున్నాడు, మీరు బలహీనులు కాకుండా ఉండాలి, మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. హల్లెలూయా. నాకు ఒకటే దర్శనం అండి, నేను కొంతమందిని బలవంతులను తయారు చేసి లోకానికి విడుదల చేయాలని ఆశ. ఒక మంచి పాస్టర్ నన్ను అడుగుతున్నాడండి, ఎందుకమ్మా మీరు ఇంత కష్టపడుతున్నారు? 40 రోజులైతే శిలువ ధ్యానాలు ఓకే, మళ్ళీ ఎందుకు ఈ 2 సార్లు పెట్టినారు? ఎందుకు అసలు దీనికి ఎందుకు పెట్టినారంటే నాకు షాక్ అయిపోయినా. నేను ఏంటి, నాకు అస్సలు దర్శనం లేదు. మీకు అర్థం కాదండి, ఫోన్ పెట్టేయండి అని చెప్పినాను. ఆయనకి ఎట్లా అర్థమవుతుంది నాకు ఇచ్చిన దర్శనం కదా. అంటే నా దర్శనం ఏంటంటే బలవంతులను దేవుని రాజ్యం కట్టడానికి సిద్ధపాటు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది, ఎంత తలాంతులు, ఎన్ని వరాలు, ఎంత అభిషేకం. హల్లెలూయా. మీలో ఎంత అభిషేకం ఉందో మీకే తెలియదు, నాకు తెలుస్తుంది. చూడగానే చెప్తాను ఇంత అభిషేకం ఉందని. దేవుడు ఆ వివేచన వరం ఇచ్చినాడు. కానీ ఇవన్నీ దేవుని రాజ్యాన్ని కట్టడానికి వాడితే ఎంతమంది నరకం పోకుండా మనం తప్పించగలం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి షుడ్ నాట్ లూజ్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్. దేవుని మాటలు తప్పకుండా నెరవేరే రోజులు చాలా సమీపంగా ఉంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో 1 Kings 8:56 దేవుడు మోషేకు సెలవిచ్చిన శుభవాగ్దానాల్లో ఏది కూడా ఒక్కటి కూడా తప్పిపోలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాట్ ఏ సింగిల్ ప్రామిస్ వాజ్ లెఫ్ట్ అన్ఫుల్ఫిల్డ్. ఆయన మోషేకి ఇచ్చిన శుభవాగ్దానాలన్నీ కూడా నెరవేరిందంట. మరి ఇప్పుడు కూడా మీరు చూస్తున్నాం, ఇజ్రాయేలు పక్షమున దేవుడు ఎంత బలమైన తన హస్తాన్ని తోడుంచినాడని. కాబట్టి నీకు ఎవరు లేరని, ఎవరు నీ పక్షాన ఉండరని, అందరూ నిన్ను విడిచిపోతారని, ఇవన్నీ సాతానుడు నీకు నూరిపోస్తూ ఉంటాడు. వాటి నమ్మొద్దు. హీస్ ఎ లయర్. సాతాను అబద్ధికుడు కాబట్టి వానిలో సత్యం లేదు. వాడు అబద్ధములకే జనకుడు కాబట్టి వాని మాట నమ్మకూడదు. హోల్డ్ ఆన్ టు ట్రూత్, హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. 119వ కీర్తన 89వ వచనంలో 119:89 ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. హల్లెలూయా. నిత్యము నిలకడగా ఉంది, మార్పు లేకుండా. మరి నీ విశ్వాస్యత తరతరములుండును. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు ఇలా భయపడతాం. మేమైతే దేవుని నమ్ముకున్నాము, దేవుడు చెప్పిన పని చేసినాము, దేవుని సేవ చేసినాము, మా పిల్లలు ఏమవుతా. పిచ్చి మాటలు అవి. నిన్ను ఉద్ధరించి నీ పిల్లల్ని వదిలేస్తాడా? ఆయనలో ఈ చెడుతనం ఉందా? అన్యాయం ఉందా? నిన్ను ఈ మార్గంలో నడిపించి నీ సంతానాన్ని మర్చిపోతాడా? హల్లెలూయా. ఆయన దేవుడు అండి. ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. ఆయన ఏ చెడుతనమో అన్యాయమో లేదు. ఎందుకు నమ్మరు మీరు? అయ్యో నా పిల్లలు ఏమవుతారు, నా పిల్లలు ఏమవుతారు. ఇది సాతాను మీ హృదయంలో నాటే భయం. ఇది కూకటి వ్రేళ్లతో నేను పెరికి వేస్తున్నాను. దేవునికి స్తోత్రం. లెట్ యువర్ హార్ట్స్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, ఫిల్డ్ విత్ ద ఫెయిత్ ఇన్ గాడ్. దావీదు మహారాజు అంటున్నాడు 37వ కీర్తన 25వ వచనం అనుకుంటా. తీయండి మాట చూపెడతాను. సామ్స్ 37 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయన నీతిమంతులు విడవబడట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మీ నమ్మకాన్ని ఎప్పుడు చెడగొట్టాడు. తప్పకుండా మీతో ఉంటాడు. మీరు భయపడే అవసరం లేదు. మీ ప్రాణములు అలసిపోకూడదు, మీరు విసుకకూడదు. ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతుంది. నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని ఆయనే సెలవిచ్చాను కదా. అయితే దావీదు తన అనుభవం చెప్తున్నాడు. ఎందుకు అనుమానం? అనుమానించదు. అనుమానం ఉన్న చోటనే సాతానుడు వస్తాడు అన్నమాట. నీ విశ్వాసాన్ని పాడు చేసేస్తాడు. వాడు పాడు చేసేవాడు, హాని చేసేవాడు, వాడు నిన్ను నశింపజేసేవాడు కదా, నిన్ను పాడు చేసేస్తాడు. నెవర్ డౌట్ గాడ్. పలకండి అన్నమాట. ఇంకా గట్టిగా చెప్పండి. నెవర్ డౌట్ గాడ్. ఎందుకంటే దేవుని వాక్కులన్నీ కూడా ఎన్ని ఉన్నా అవన్నీ కూడా క్రీస్తునందు నిశ్చయములే ఉన్నాయి. హల్లెలూయా. ఆ విశ్వాసం నీలో నిండుగా ఉండాలి. నెవర్ కాంప్రమైజ్ విత్ ద డెవిల్. సాతానుడు ఏవేమో నేను గుసగుసలాడతాడు. నమ్మొద్దు. షంట్ హిమ్ అవే. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ అనాల. షో హిమ్ హిస్ ప్లేస్. వాని స్థానం వానికి చూపెట్టాలి. నువ్వు దేవుని హత్తుకొని బ్రతకాలి. భయపడొద్దు, భయపడొద్దు. పాట పాడితే కాదు, నువ్వు యాక్షన్లో చూపెట్టాలి నీ ధైర్యాన్ని. దేవునికి స్తోత్రం. పాటలు అందరూ పాడతారు, మేము భయపడము, కానీ గుండంత భయమే. మేము అట్లా కాదు, మేము భయపడమంటే భయపడము. పాడండి. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని ఏసే మాకు, ఏ కీడు రాదు ఏసే చెప్పేను మాకు, మేము భయపడము.
ఇక మేము భయపడము. హల్లెలూయా. కానీ మీరందరూ గొప్ప యోధులుగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. Definitely, I will be seeing a great army of strong people for the Lord. Hallelujah. మా ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు. మీలో నుండి అపోస్తలులు లేవబోతున్నారు, అద్భుతాలు చేయబోలు లేవబోతున్నారు, విశ్వాస వీరులు లేస్తారు, ప్రార్థనా వీరులు లేస్తారు, ఉపవాస వీరులు లేస్తారు, లోకాన్ని తలక్రిందులు చేసేవారు ఈ గుంపులో నుండి లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకో. హోల్డ్ ఆన్. బస్సు అటు ఇటు అన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, స్కూల్ కాలేజ్ పోయినాం, అక్కడ హోల్డ్ ఉంటుంది కదా, అది ఏం కాదు, నేను ఇటు నిలబడుతుంది, ఏం హోల్డ్ ఆన్ చేయనంటే మూతి పండ్లకు రాలిపోతుంది ఒక్కసారి బ్రేక్ వేస్తే. అందుకే కండక్టర్ అంటారు హోల్డర్ పట్టుకోండి. మన హోల్డర్ ఏది చూపెట్టండి. తెచ్చిండా హోల్డరు? హల్లెలూయా. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మంచి మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, స్తోత్రం. హెబ్రీ 10:35 నుండి నేను చదువుతాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని అందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారం కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి ఒక పాట పాడి నేను ముగిస్తాను. ఈ 1000 పాటల సంకలనంలో పాట ఉంది, విశ్వాసులారా అనే పాట. విశ్వాసులారా జయా జెండాను ఎగురవేద్దాము. విశ్వాసులారా జయా జెండాను ఎగురవేద్దాము. ఆభూర కడభూర రోగే కాలము, ఆభూర కడభూర రోగే కాలము సమీపం. 748 సమీపమాయి. పాడండి మంచిగా. విశ్వాసులారా జయా జెండాను ఎగురవేద్దాము. విశ్వాసులారా జయా జెండాను ఎగురవేద్దాము. ఆభూర కడభూర రోగే కాలము, ఆభూర కడభూర రోగే కాలము సమీపమాయి. ప్రియుడు వచ్చును, తప్పక వచ్చును. ప్రియుడు వచ్చును, తప్పక వచ్చును. విశ్వాసులారా జయా జెండాను ఎగురవేద్దాము. సిద్ధపడుడి యుద్ధాశూరులై ధీరాధిధీరులై. పడండి. పడుడి యుద్ధాశూరులై ధీరాధిధీరులై. ధరించు సర్వాంగ కవచము. ఆత్మలో ధరించు
విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము సత్యముదట్టి సత్యముదట్టి నడుమున్ బిగించి అడుగులిద్దాము సత్యముదట్టి సత్యముదట్టి నడుమున్ బిగించి అడుగులిద్దాము రక్షణ రక్షణ శిరస్త్రాణము రక్షణ రక్షణ శిరస్త్రాణము ఆత్మలో ధరించు ఆత్మలో ధరించు విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము సమాధానము సమాధానము సిద్ధ మనసు పాదముంధరించు సమాధానము సమాధానము సిద్ధ మనసు పాదముంధరించు దుష్టోని బాణముల్ విశ్వాస డాలుతో దుష్టోని బాణముల్ విశ్వాస డాలుతో ఆర్పుడి శక్తితో ఆర్పుడి శక్తితో విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము పోరాడునది పోరాడునది లోకులతో కాదు శరీరులతో కాదు పోరాడునది పోరాడునది లోకులతో కాదు శరీరులతో కాదు ఆకాశ మండల దురాత్మ సైన్యముతో ఆకాశ మండల దురాత్మ సైన్యముతో పోరాడుచున్నాము పోరాడుచున్నాము విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము అలసట తీరును అలసట తీరును ఆదరణ పొందేదం ప్రియుని రాకడలో అలసట తీరును అలసట తీరును ఆదరణ పొందేదం ప్రియుని రాకడలో ఆనందం నిత్యానందమే ఆనందమానందం నిత్యానందమే జయము మనది జయము మనది విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము ఆభూర కడభూర మృగే కాలము ఆభూర కడభూర మృగే కాలము సమీపమాయి ప్రియుడు వచ్చును తప్పక వచ్చును ప్రియుడు వచ్చును తప్పక వచ్చును విశ్వాసులారా విశ్వాసులారా జయా జెండాను ఎగురవిద్దాము. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి లేచి బట్టి ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ సన్నిధి మేము అనుభవించినాం, నీ శక్తిని మేము అనుభవించినాం, నీ కార్యాలు మేము రుచి చూసినాం. నువ్వు ఉత్తముడవని, మాట తప్పని దేవుడవని. ఈ లోకంలో మాకు కలిగినవన్నీ మేము నష్టపోయినా మాకు
బంధువులైన వారు మమ్మల్ని చేతి విడిచిన అయినా మేము నమ్ముకున్న హితులు మాకు విరోధులైన ఏది ఏమైనా నీవు మాత్రం మమ్మను విడవమని, నీ మాట సత్యమని, మార్పు లేని దేవుడమని, యుగ యుగములు ఏకరీతిగా ఉండేవాడవని, మమ్మను కానీ మా సంతానాన్ని కానీ విడిచిపెట్టడానికి అన్యాయస్తుడు కావని ఎన్నెన్నో మాటల ద్వారా మమ్మల్ని ఈ ఉదయకాలం తృప్తిపరిచినందుకు నేను స్తుతిస్తున్నాను. నీవు మాకు అప్పగించినవన్నీ మేము భద్రంగా మా హృదయంలో కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. నీవు మాకు అందించిన విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం దయచేయండి. మేము గురి యొద్దకే పరిగెత్తాలి నాయన. చంచల స్వభావం ఉంటే తొలగించండి. ఏక దృష్టి నీ మీద దయచేయమని ప్రార్థిస్తున్నాను. ద్విమనస్కులను ద్వేషిస్తున్నావు నాయన. ద్వంద్వ బుద్ధి గల వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట, వాగ్దానం వెంబడి వాగ్దానం మాకు ఉదయకాలమే సిద్ధపరిచి ప్రతి దినము నూతన మన్నాతో నింపుతున్న విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను. లోకంలో ఏ ప్రజలకు చేయనట్టు మేలు మాకు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయాన్నే రమ్మన్నావు తండ్రి, నీ కౌగిట్లో మమ్మల్ని చేర్చుకున్నావు. ఎన్నెన్నో మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్న విధానం కొరకు స్తోత్రం నాయన. మేము జయ జెండాని ఎత్తి ఎగురివేయాలి నాయన. స్తోత్రం. నీ నామాన్ని మేము ప్రకటించాలి, మేము సాక్షులుగా నిలబడాలి. మా జీవితాల ద్వారా ఇతరులు ప్రభావితులు కావాలి, అనేకులు ప్రభావితులు కావాలి నాయన. నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చండి నాయన. నీ దాసరాలు నోటి నుండి వచ్చిన మాట మీద ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాను. లోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ బయలుదేరి ఉన్నారని లోకం సాక్ష్యం చెప్పినట్టుగా మరి ప్రభువా, మీరు ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారిని, గత 33 రోజుల నుండి వాక్యం వింటున్న వారిని మీరు అలాగూ ఆశీర్వదించాలని దాసరాలు ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి, దీవించండి, నడిపించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి
కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవ.